నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తెలంగాణలో వాహనాల లైసెన్సుల అవినీతి, బ్రోకర్ల దందా ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారైందని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల లైసెన్సుల జారీ వ్యవస్థలో అవినీతి ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆరోపణలు వెలువడుతున్నాయని కట్కూరి సందీప్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్టీఓ కార్యాలయాలు, అక్కడి అధికారుల దృష్టిలో బ్రోకర్ల కీలక పాత్ర పోషిస్తున్నారని, సరైన పరీక్షలు లేకుండా డబ్బు బలంతో లైసెన్సులు జారీ చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సులపై కమర్షియల్ లైసెన్స్తో బ్రోకర్ల హవా కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ ఆర్టీఓ కార్యాలయాలలో నిర్దిష్టమైన నియమాలను ప్రక్కన పెట్టి లైసెన్సుల ప్రక్రియను బ్రోకర్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుందని అన్నారు. 5,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తే అవసరమైన డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే లైసెన్సులు జారీ చేయడం వల్ల నైపుణ్యరహిత డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు దారితీస్తున్నారని అన్నారు. అర్హత లేని లైసెన్సులతో ప్రాణ నష్టం ఎక్కువ అవుతుందని, అసలు బ్రోకర్ల వ్యవస్థ గురించి తెలిసినా ప్రభుత్వ అధికారుల మౌనం ఎందుకోసమని ప్రశ్నించారు. మరి లైసెన్సుల మంజూరుకు సంబంధించిన అధికారులు, బ్రోకర్లు లేదా లైసెన్స్ పొందిన వ్యక్తులతో బాధ్యత ఎవరి మీద నికరంగా నిర్ధారించాలని అడిగారు. ఎటువంటి సామాజిక సమస్యలపై మీడియా సరైన ప్రచారం చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. బ్రోకర్ల ప్రవేశాన్ని నిషేధించాలని, పారదర్శక లైసెన్సింగ్ విధానం ఉండాలని, బ్రోకర్లతో చేతులు కలిపిన అధికారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని, నిజాయితీతో వాహన పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆర్టీఓ కార్యాలయాలలో జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లైసెన్సుల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని అన్నారు. సమాజం ముందడుగు వేయాలంటే ఇలాంటి అవినీతిని అరికట్టడం అత్యవసరం అన్నారు.